నమస్తే. ఏపీలో వైసీపీ చేస్తున్నటువంటి ఒక అరాచక పరిపాలన ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రజలకు చేసినటువంటి ఒక మంచి అంటూ ఏదీ లేదు కానీ సిద్ధం సభలకే ఓన్లీ ఫ్లెక్సీ బ్యానర్లకే దగ్గర దగ్గర 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. అయితే మేమంతా సిద్ధం, మేమేం సిద్ధం అన్నట్టు మాట్లాడుతున్నటువంటి జగన్ దేనికి సిద్ధం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఒక పెయిడ్ బ్యాచ్‌ని దరిదాపున 800 కోట్లు పెట్టి దింపారు అనేది అర్థమవుతుంది. అయితే అక్కడ అదెవరంటే సోషల్ మీడియా సంబంధించి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా. అయితే వీటి మీద మనతో పాటు డిస్కస్ చేస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ గవర్నమెంట్ 2019లో అనేది ఒక వేవ్ అనుకోవచ్చు. అయితే కోడికత్తి కేసు కావచ్చు లేదా చిన్న ఆయన చంపినటువంటి ఒక ఇష్యూ కావచ్చు. అయితే ఈ రెండిటికి సంబంధించి ఒక వేవ్‌లో అనుకోకుండా రావడమా లేకపోతే ఇంకొకటి ఏదన్నా జరిగిందో తెలియదు కానీ 151 సీట్లతో గెలిచారు. కానీ ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏదీ లేదని అందరికీ తెలుసు. మొత్తానికి ఔటర్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. కానీ ఈ టైంలో కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ దింపి దరిదాపున 800 కోట్లు వ్యయం ఖర్చు పెట్టి మరి వీళ్ళతో యాడ్లు కానీ లేకపోతే వీళ్ళతో ఒక ప్రమోషనల్ వీడియోస్ కానీ చేపిస్తున్నట్టుగా తెలిసింది ఏపీ సర్కార్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ ఎన్నికలు మైండ్ గేమ్ ఎన్నికలండి. ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. జనాల్లో ఏంటంటే తటస్థంగా ఉండే ఓటర్లు చాలామంది ఉంటారండి. చాలా వరకు ఓటర్లు తటస్థంగా ఉంటారు. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే. వాళ్ళ మైండ్ని మార్చాలి. వాళ్ళ మైండ్ని మార్చాలంటే ఏ మార్గాలు ఉన్నాయి అని చూస్తారు. ఇవాళ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు బాగా పెరిగిపోయారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళందరినీ ఒక తాటి మీద తెచ్చే ప్రక్రియ జరిగింది. ఈ మధ్యకాలంలో పార్టీల వారీగా కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరి పేరుతో అసోసియేషన్ లాగా ఫామ్ చేశారు వీళ్ళని. వాళ్ళని తీసుకొచ్చి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ ఎన్నికల్లో మనం ఎలా అయినా వీళ్ళని ఉపయోగించుకోవాలి అనేది ఒక స్కెచ్ రెడీ చేశారండి. రెడీ చేసి ఆ మధ్యన ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్లు కానీ అలాగే ముఖ్యంగా ఎలక్షన్లో కీలక పాత్ర పోషిస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ అనేది చాలా ఎక్కువ కీలక పాత్ర పోషిస్తుందని. ఆ యూట్యూబ్ తర్వాత ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ రీల్స్ కానీ రకరకాల రీల్స్ చేస్తున్నారు వీళ్ళందరినీ. అలాగే మీమ్స్ ద్వారా అంటే దీనికి ఒక సపరేట్ బడ్జెట్ కేటాయించుకోవటం, డంప్ చేయటం డబ్బులు. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలోని ఖజానా ఖాళీ అయిందని ఒక పక్క చెప్తున్నారు. కానీ డబ్బులు అయితే కోకొల్లలుగా తెర వెనుక మాత్రం కోకొల్లలుగా పారుతుంది. మరి ఇసుక అమ్ముకున్న డబ్బులో లేకపోతే ఇంకొక డబ్బులా మద్యం డబ్బులా తెలియదు కానీ ఆ డబ్బులు మొత్తం బయట అయితే కుమ్మించేసి జనాల మైండ్ని మార్చాలి. ఎవరైతే తటస్థంగా ఓటర్లు ఉన్నారో వాళ్ళని మైండ్ని మార్చాలంటే మనం వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇచ్చేసి చేంజ్ చేసి జనంలోకి వదలాలి అనే కాన్సెప్ట్ మీదే ఈ ఎన్నికలు నడుస్తున్నాయండి. ఎందుకంటే బయట చూస్తే మనకి జెండాలు కానీ లేదా ప్రచారం కానీ ఎక్కడ కనపట్లా. ఏదో మీటింగ్లకి వెళ్తాం, ఆ సిద్ధం సభలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ ప్రజాకాలం సభలు కానీ జరుగుతున్నాయి తప్పితే ఆ తర్వాత మాత్రం గోడల మీద ఈ వరకు నా చిన్నప్పుడు పెయింట్లు వేయటం కానీ లేకపోతే జెండాలు కట్టడం కానీ అవేమీ జరగట్లా. ఆ పెట్టే డబ్బులు ఎక్కడ పెడుతున్నారంటే ఇలా ఈ మీడియా మీద పెట్టుకుని మైండ్ గేమ్ అనేది ఆడుతున్నారు. జనం ఆ మైండ్ గేమ్ బారిన పడకూడదు. మన విచక్షణతో మనం నిర్ణయించుకోవాలి, మన ఓటుని ఎలా వినియోగించుకోవాలి అని మన విచక్షణతో మనం చేసుకోవాలి తప్పితే ఈ మైండ్ గేమ్ బారిన పడిపోతే మాత్రం మనం తప్పులో కాలేస్తాం. అయితే ఇక్కడ చూసుకుంటే గతి మధ్య మనం చూసాం కుమారి ఆంటీ అని ఈ ఏదైతే వంటలకు సంబంధించి అయితే ఆవిడ కూడా స్టార్టింగ్లో ఆవిడతో ఎవరో చెప్పించారు ఏంటి అంటే నాకు జగనన్న ఇచ్చినటువంటి ఇల్లే నాకు ఉంది అన్నట్టు ఒక మాట మాట్లాడి తర్వాత ఎప్పుడైతే పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఆయనకే ఓటేస్తే అప్పుడు ఏదో చెప్పమంటే చెప్పన్నట్టు అంటే ఇట్లాగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేయిస్తున్నారు. అంటే డబ్బులు విపరీతంగా ఉండడం వల్ల ఆ విపరీతమైన డబ్బులు అనేది ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతున్నారో వీళ్ళతో చెప్పిస్తున్నట్టు తెలుస్తుంది. సో కానీ వీళ్ళు చెప్పడం ద్వారా వీళ్ళందరూ ఉంటుంది అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఉండేది హైదరాబాదు ఈ చుట్టూ పరిసరాలే. కానీ ఏపీలో ఉండేటువంటి ఒక బాధలు తెలియదు కాబట్టి కొంతమంది నిన్న ఒక రఘుబాబు గారు కూడా మాట్లాడారు కానీ అక్కడ ఆయన తెలుసు రోడ్ల పరిస్థితి ఎట్లుంది ఏం సంగతి అని తెలుసు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ మాట ఎంతవరకు వినొచ్చు అంటారు?
నేను అనుకోవటం ఇవేం పనిచేయవండి. జనం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు, కాకపోతే వాళ్ళు బయటపట్టలేదు అంతవరకే. నామినేషన్లు అయిపోయి రేపు 1 తారీఖు పోలింగ్కి ఒక వారం 10 రోజుల ముందు మాత్రమే ఓటర్లు ఏమైనా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అప్పటిదాకా ఓటర్లు అయితే బయటపడరు. ఇవన్నీ చూస్తూనే ఉంటారు, అన్ని మీడియాలో వచ్చే ఇవన్నీ చూస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం మాట్లాడుతున్నారు చూస్తూ ఉంటారు. ఇప్పుడు రఘుబాబు చెప్తేనో లేకపోతే హీరో విశాల్ చెప్తేనో ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇంట్లో పెళ్ళం మాట మొగుడు వినడం, మొగుడు మాట పెళ్ళం వినడం. ఎవరు ఓటు వేస్తారో వాళ్ళు ఎవరో ఒక మాటని ఒకరు వేసే పరిస్థితి లేదు. నువ్వెవడో నాకు చెప్పడానికి అంటది, నాకు డబ్బులు పడుతున్నాయి, నువ్వెవడో నాకు చెప్పడానికి ఆవిడ అనొచ్చు. ఈవిడ రివర్స్గా ఉందని చెప్పి ఆయన వేరే పార్టీకి వద్దొచ్చు. ఇది కూడా జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ డబ్బులు పంచిపెట్టడం జరిగినప్పటి నుంచి, అంటే నాకు వచ్చిన అది సమాచారం ఏంటంటే, ఎక్కడైతే డబ్బులు పంచిపెడుతున్నారో ఆ ఇళ్లలో కొన్ని కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఒకరు డబ్బులు పడిపోయి, అమ్మఒడి డబ్బులు పడిపోయింది అనుకో, అమ్మఒడి డబ్బుల్లోంచి నాకు కొంత ఇవ్వు, నేను వెళ్ళి నేను ముందు కొడతానని చెప్పి ఇంట్లో భర్త ఆడటం, నేను ఆ డబ్బులు తీయను అని ఆవిడ అనటం. ఇలా ఈ డబ్బులు వస్తే ఎక్కడైనా తగ్గదలే కదా, మందు కొట్టకముందే వాళ్ళు ఆవిడని కొట్టి తర్వాత కొడతారు. ఇవన్నీ సమస్య ఏంటంటే, ఈ డబ్బులు రావడం వల్ల అసలు పని మానేసి సోమరిపోతులో తయారవడం ఒకటైతే, ఈ గొడవలో కలతలకి సంసారంలో చిచ్చు పెట్టడానికి కూడా కారణం అవుతుందని చెప్పి అంటున్నారు. అందువల్ల ఒక ఫ్యామిలీలో 3 పిల్లలు ఓటే ఆ పార్టీ కోటి ఈ పార్టీ కోటి పడే వాతావరణం కనపడుతుంది ఎవరైతే బెనిఫిట్ పొందారో. అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం ఎట్లా ఉంటుందండి? ఇంట్లో మూడు మాటిని పెళ్ళం ఓటేసే పరిస్థితి లేనప్పుడు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే ఓడి పడిపోద్దా? అది పడదు. వాళ్ళ విచక్షణ ప్రకారం ఓటేస్తారు తప్పితే జనాలు ఈ అందరికీ తెలివైన వాళ్ళండి. మీరు ఎప్పుడైనా చూడండి, చరిత్రలు తిరగేసుకుంటే ఏ ఎన్నికలు చూసినా ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. ఎందుకంటే ఇంత ప్రచారం చేసినా రివర్స్ అయిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎవరు ఊహించని విధంగా వేవులాగా వచ్చేసినవి ఉంటాయి. మొన్న చూసుకుంటే తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇంకొక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ఏ ఉంటుంది అనుకుంది, కాస్త కాంగ్రెస్ కింద మారింది. అట్లా అనుకున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున నాకు తెలిసి ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ పనిచేసినాయి బీఆర్ఎస్ పార్టీ తరపున. మరి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టగలిగారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకుని వాళ్ళు చాలా చేశారు ప్రచారం. కానీ ఏమైంది? అది వచ్చేసరికి కనిపిస్తుంది కదా. ఉదాహరణ మన ఎన్నికలే, మన తిప్పి కొడితే 5-6 నెలలు కూడా అవ్వలేదు. ఇవి అవే కనిపిస్తున్నాయి. అప్పుడు ఎలా అది చెప్తాం? ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది జరగదండి. ఓటర్లు డిసైడ్ అయిపోయారు ఓటర్లు. కాబట్టి ఆ ప్రకారం ఓటర్లు ఏమనుకున్నాడో అదే జరుగుతుంది తప్పితే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల 800 కోట్లు పెట్టినా లేకపోతే 2000 కోట్లు పంచి చేసినా కానీ నడవదు. మీరు డబ్బులు ఇచ్చినా కానీ ఓటర్ డబ్బులు తీసుకుంటాడు, ఈ పార్టీ దగ్గర తీసుకుంటాడు, ఆ పార్టీ దగ్గర తీసుకుంటాడు. వాడు ఎవరికి వేయాలో వాళ్ళకే ఓటేస్తాడు. అది చూద్దాం సార్. మొత్తానికి తొందరలో రానున్న ఎన్నికలు కాబట్టి ఇది జగన్కి అయితే పోటాపోటీ, అంటే డూ ఆర్ డై మ్యాచ్ అన్నట్లుగా ఉంది. కాబట్టి ఓటుకి ఎంత లెక్కైనా సరే పంచడానికి రెడీ ఉన్నాడు. కానీ ఆ లెక్కని తిక్క కింద మార్చి ఖచ్చితంగా ప్రజలు మంచి ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.